నాకు ఇద్దరు కిడ్స్ అంతే. థ్యాంక్ యూ. అలా ధైర్యంగా చెప్పండి అట్లా తిన్నారు కదా, అన్నం తిన్నారు కదా. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నా ఒక బాబు Wow, nice.
మళ్ళీ రీయూనియన్ కోసం మొన్న 8 అనుకున్నాం, మళ్ళీ 15 అయింది. సో అది చాలా సక్సెస్ఫుల్ అయింది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున అవుతున్నాను. కోఆర్డినేషన్ చేస్తున్నాం, కోఆర్డినేషన్ చేస్తున్నాం. సో నా పేరు కృష్ణ, నాది చిత్తగొండపల్లి మేడం. చిత్తగొండపల్లి నుంచి సైకిల్ మీద వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం మాత్రం హాస్టల్కి వెళ్ళి సార్ ఆధ్వర్యంలో భోజనం చేసేవాడిని. వాసంతా అంతా ఉంటుండే మధ్యాహ్నం కలిసి. సో తర్వాత నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కరెంట్ క్యాప్టెన్గా వర్క్ చేస్తున్నా. అదే డెవలప్ ఇంజనీరింగ్గా. నాకు కిడ్స్ ఒక పాప ఒక బాబు. ప్రజెంట్ షాద్నగర్లో ఉంటాను. భగీరథ డ్రీమ్ క్లాస్ కాదు, సాయిబాబా కాదు. సో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు ఒక్కొక్కరికి మరొకసారి. ఎస్పెషల్గా కోఆర్డినేట్ చేసినందుకు గర్ల్స్ నేను కాంటాక్ట్ అయ్యింది పుష్పలత, తర్వాత మమత, తర్వాత జ్యోతిష్మ, మా విలేజ్ గీత, తర్వాత స్వాతి, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు లేడీస్ తర్వాత ఎటువంటి కాంటాక్ట్ అది కూడా లేదు. 20 years తర్వాత మేము ఓన్లీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మా విలేజ్లో ఉన్నప్పుడు రమేశ్వరం వచ్చినప్పుడు మాత్రం మీట్ అయ్యేవాళ్ళం. బట్ ఇక్కడ చూస్తుంటే ఇట్స్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే 20 years తర్వాత మేబీ ఓట్ చేసుకోవచ్చు. మధ్యలో 10 years తర్వాత 5 years ఇలా చేసుకున్నారు. కానీ ఎస్పెషల్గా మన బ్యాచ్ మాత్రం లేటెస్ట్ చేసుకున్నాం, మంచిగా చేసుకున్నాం, చాలా గ్రాండ్గా కూడా చేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓకే సూపర్. సో చిన్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇంటర్ మీ టీచర్స్ తోటి మీ స్టూడెంట్స్ తోటి ఆ టైంలో స్వీట్ మెమరీ ఇదే తర్వాత అమరావతి మేడం ఎందుకంటే నేను 9th to 10th ఉండేవాడిని. 9th పద్యాలు ఏంటంటే ప్రతి పద్యం కంటెస్ట్ చేసేవాడు. బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే పద్యాలు, పోయిమ్స్. 8th to 9th కూడా పద్యాలు అదే లాంచ్ మేడం చెప్తుంది పద్యం. అది స్టిల్ రిమెంబర్, నాకు ఇప్పటికీ రిమెంబర్ ఉంది. కాకపోతే మధ్య సెకండ్ మనం కాల్ చేసినప్పుడు కూడా కొంచెం ఆయన పద్యం, బట్ కొంచెం మిస్టేక్ అయింది. పాడిన ఇన్స్టిట్యూట్లో కూడా పాడిన. తర్వాత పుష్పలత ఏంటంటే ఓట్ పైన నేను రాసింది. ఒకప్పుడు నేను ఎక్కించాను అనమాట. యాక్చువల్గా తను ఏంటంటే ఎక్కిస్తుంటే వేరే వస్తుందంటే ప్రొఫెస్తుంది. సడన్గా వేరే వచ్చింది, ప్రత్యేకంగా లేదు ఛాయిస్. అట్లా నాకు కూడా అమ్మాయి ఒకసారి అయినా అనుకుంటాను. మీ పేరు కూడా బోర్డు మీద రాస్తూ మీ కూడా, కానీ సుందర మేడం ద్వారా దెబ్బలైతే తర్వాత మన పీటీ సార్ యాక్చువల్గా నాకు ఏం స్టోరీ చూసేవాడిని ఆడేవాడు కాదు అనిపిస్తుండే. అంటే మమ్మల్ని కూడా అనిపిస్తుంది బాగుండు అని. కానీ ఎక్కువ లడ్డు ఇది కొంచెం బ్లాక్ ఉంటుండే, వాళ్ళనే ఎక్కువ కొంచెం మామూలు ఎంగేజ్మెంట్ ఉంటుండే, పుష్అప్ చేస్తుండే. కానీ కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యపోయేవాళ్ళం కాదు. అదేవిధంగా అభివృద్ధించాలి, ఎస్పెషల్గా నేను ఇంటర్ చేయడానికి అభివృద్ధించాలి. అన్ని డయాగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. జియాలజీలో జీవశాస్త్రం, బయాలజీలో కంప్లీట్. కానీ మా మూవీకి మాత్రం అభివృద్ధించాలి ద్వారా ఒకటి గుర్తుంది సార్. మా క్లాస్లో చదువుకునేటటువంటి వారి మా విలేజ్ వచ్చేసి గట్టపల్లి. నేను అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో బిఎడ్ చేసుకొని తర్వాత కొన్ని చాలా ప్రయత్నం చేసిన అయినప్పటికీ కూడా చుట్టిలో తప్పిపోయింది. కానీ అయినప్పటికీ కూడా మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ ఇప్పుడు లెక్చరర్గా చేస్తూ నా సొంతంగా నేను స్కూల్ను ఎస్టాబ్లిష్ చేసినాను. వాస్తవి గ్లోబల్ స్కూల్ అనేసి జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ ఒక 200 స్టూడెంట్స్తో రన్ అవుతుంది. ఇప్పటివరకు కూడా గుర్తున్నటువంటి పద్యం, ఆకాశం నుండి శంభుశిరంభం నుండి సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకం అందుంది, ఎస్తో కంబోని పయోని నుండి భవనాల లోకములు చేరి గంగా కులకష ఎక్కువ భంగులు వివేక దృశ్య సంవాదములు ఉన్నాయి. ఈ పద్యం అంటే ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా అసలు వాయిస్ వండర్ డైమండ్ టైం చేయడానికి మనకు అర్థం అవడం లేదు.
ఎందుకంటే మళ్ళీ ఏంటంటే 2 days అంటే 25 years అందుకని 5 years మళ్ళీ ఇదే ప్లేస్ పెట్టుకోవాలని చిన్న కోరిక. మెమోరీస్ అనేది చాలా ఉన్నాయి కానీ చుట్టూ ఉండే చాలా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు. ఎక్కువ సంతోషం నేను కూడా ఉన్నాను. చాలా మాట్లాడుతున్నాను. అయితే అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే రెగ్యులేషన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ లో ప్రైవేట్ జాబ్స్ ఇస్తున్నారు ఇందులో మొత్తం దాదాపుగా 5 డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీఎడ్ కూడా చేసిన. బీఎడ్లో బీఎడ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ చేసిన. శాలరీస్ పొజిషన్స్ ఫ్యూచర్లో ఇక ఓన్గా వేరే బిజినెస్ ఏదంటే డబ్బులో పైకి మనలో ఉండాలి. ప్రొఫెషన్ వేరు అనే ఉద్దేశంలో రూట్లో వేరే రకంగా చేసాం. ఇప్పుడు వేరే శక్తిలో కొంచెం మేజర్గా తర్వాత ఫ్యూచర్ బీసీ హాస్టల్లో ఎక్కడ చదువుకున్నాము. మా చదువు లేదు. 10th వరకు ఇక్కడ చదువుకున్నాము. తర్వాత శాంతాగఢ్ ఉన్నకాలు చేశాము. తర్వాత బంగాళలో డిగ్రీ కంప్లీట్ చేశాము. ప్రజెంట్ కేబుల్గా వర్క్ చేస్తున్నాను. అంతకుముందు ఎయిర్టెల్ ఆపరేటర్గా చేశాము. ప్రజెంట్ శాంతాగఢ్లో ఉంటున్నాము. ప్రస్తుతం మన స్కూల్ గురించి చెప్పాలంటే ఎవరి నోటు బుక్ రాయకుండా మా సునీత మేడం నోటు బుక్ మాత్రం రాస్తుంది. అంటే ఎందుకంటే భయం. సో చూసేవాళ్ళనే రాయమంటే టీచర్ మేడం బుక్ మాత్రం నేను పెట్టుకుంటుంది. పెట్టుకుంటుంది. ఏ టీచర్ రాయకుండా సరే మేడం మాత్రం మా బుక్ పెడుతుంది. మన ఎవరు టీచర్ పనిచేస్తుంది చెప్తుంటే పీటీ సార్ గేమ్స్ లా నాకు చాలా నేర్పించాడు. చాలా దగ్గర ఉండి స్పోర్ట్స్ లో చాలా సపోర్ట్ చేశాడు. సార్ ధన్యవాదాలు. అదేవిధంగా అర్జునప్ప సార్ గారు 89 లో వచ్చే తెలుగు చెప్పాడు నాకు. సార్ గుర్తుపెట్టుకునే సార్ మంచిగా తెలుగు చెప్పారు. అదేవిధంగా ప్రకాశ్ సార్ గారు సోషల్ మీడియా చెప్పారు. అంతేకాకుండా నేను మాకు 6th 7th నుంచి ఒక తల్లి గురువు లాగా హాస్టల్ అంత దూరం ఉన్న ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం భోజనం టైంకు మా వాటర్ సార్ గారు ఓ తల్లి తండ్రి యొక్క మమ్మల్ని చూసుకొని చాలా మంచిగా మాకు సపోర్ట్ చేసినందుకు వాటర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న లైన్లో ఒక ఏం మాట చూడా చక్కని తల్లి చుక్కలే తారలే నలుగురు రాగాలి నా తల్లి తారలే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే చూడంలో తల్లి జన్మమ్మ. థ్యాంక్స్. నేను వచ్చేసి 2021 టీసీఎస్ డైరెక్టర్ కొత్తపేట అండ్ కేశవపేట మండల్ వైస్ ప్రెసిడెంట్. నేను వచ్చేసి బిజినెస్ కూడా చేస్తున్నా. కొంచెం తొందరగా మాట్లాడి కంప్లీట్ చేస్తే టీచర్స్ చాలా ఫోన్ బాగుంటుంది. ఈ మాత్రం కూడా తొందరగా కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ టు కుమార్. నాకు స్కూల్లో చదువుకున్నప్పుడు ఒకటే గుర్తున్నది. ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసు ఒకటి మాట్లాడకపోయినా ప్రతి క్లాస్కి టీచర్స్ గడువు చేయడం. అందరి టీచర్లు అలాగే పరిచయం అనుకుంటా. స్కూల్లో పడదు. తర్వాత స్కూల్ బ్యాంకులో జాయిన్ అయ్యాను. బ్యాంకులో జాయిన్ అయినప్పుడు ఎవరు పనిచేసి అయ్యాక మాకు టీచర్ సూపర్వైజర్ గారు హెచ్ఆర్ వచ్చారు. అక్కడికి వెళ్ళి నేను ప్రతిసారి పాత టీచర్లు ఉన్నప్పుడు వెళ్ళి కూర్చునేవాడిని. ఎప్పుడైతే వేరే వచ్చిందో అక్కడ ఇంత దూరం నిలబడి ఇలా ఉంటే టీచర్ అడిగారు ఎందుకు బ్యాంకులో తెచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా అంటే అబ్బాయి లాస్ట్ ఉంటే నవ్వు కూర్చోడు అని నేను ఎప్పుడు కూర్చునే చేయకుండా ఎంతో పొజిషన్ వెళ్ళినా సరే
ముందుగా ఇక్కడ వచ్చిన టీచర్స్ స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారం. 20 years తర్వాత నా స్నేహితులందరికీ ధన్యవాదాలు. నాకు 2 బాబులు, ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. గత 10 years నుంచి జాబ్స్ అనేవి చేసి ఓన్గా దగ్గర పనిచేయడం చెప్పి నేను నా సొంతంగా అనుకుంటున్నాను. నా లైఫ్ అయితే హ్యాపీగానే ఉంది. 20 సంవత్సరాల క్రితం ఏ క్రమశిక్షణ అయితే నేర్పారో, సమాజంలో ఎలా వెలగాలో, ఇతరులతోనే ఎలా నడుచుకోవాలో నేర్పించిన మా గురువులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు గురువులు కూడా మేము అదే క్రమశిక్షణ కోసం తెచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినందుకు చాలా మనసు సంతృప్తిగా ఉంది మేడం. ఈ 20 years వచ్చిన తర్వాత కూడా ఇద్దరితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ, నా పేరు రవికుమార్, నేను ఫార్మర్గా కేశవపేటలో ఉంటున్నాను. బిజినెస్ పర్సన్. నేను యాదృచ్ఛికంగా ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇది ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పేర్లు కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే ఒక 20 సంవత్సరాల తర్వాత నా పేరు శ్రీకాంత్. నేను చిత్తూరుపల్లి నుంచి వచ్చేవాడిని. నేను 15 సంవత్సరాలుగా యూఎస్లో సెటిల్ అయి ఉన్నాను. అక్కడే ఉన్నాను. నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి నేను అడగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆర్డినేటర్స్. థ్యాంక్ యూ శ్రీకాంత్. యాక్చువల్లీ లోకల్ అబ్బాయి లోకల్ అబ్బాయి సరే సరే చెప్పు బిజినెస్ క్లీన్ చేస్తున్నాను. మిషన్ పెట్టుకోండి. ఇప్పుడు జనరేట్ వర్క్ చేశాను 6 months. చేశాక ఇక్కడికి వచ్చిన తోటి మిత్రులు, టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మహమ్మద్. కొట్టాడికి వచ్చేవాడు, కానీ చదువుకోవడానికి సార్ చాలా చెప్పేవారు, కానీ నేను చదవకపోయింది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే సార్ నన్ను క్షమించాలి దత్తపదయ్య సార్ గారు. ఎందుకంటే సార్ ఎప్పుడు నన్ను కొట్టినప్పుడు సార్ టైర్ పంక్చర్ కానీ అలాంటివి కొట్టేవాడిని. ఎందుకంటే సుందా మేడం గారు స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాను. అయితే నేను స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాను. మా కొందరిలో క్లాస్ లో మేడం వచ్చినప్పుడు గ్రూప్ బ్రహ్మ గ్రూప్ విష్ణువు చదివేవాడు. అయితే వచ్చిన నా ఫ్రెండ్స్ ముందే జాయిన్ అయ్యాను. అక్కడ ముందే నేను సేమా అని చెప్పి అడిగినాను. వాళ్ళు ఏమన్నారు, ఏ సేమ్ రా అని చెప్పారు, కానీ నాకు తెలియదు. నేను ఒక్కరి చేసి గురు బ్రహ్మ గురు విష్ణువు అంటే సుందా మేడం ఏమన్నాడు, ఏ కూర్చో చెయ్యాలన్నారు. నన్ను చెప్పలేదు, కూర్చున్నారు. మన దివాకర్ యాదవ్ గారు సార్ గారు చాలాసార్లు ఎప్పుడు గేమ్స్ ఆడాలంటే స్కూల్లో అటెండెన్స్ పడ్డదా ఇస్తూ బయటికి వెళ్ళిపోతుంది, గేమ్స్ ఉన్న ప్లేట్ ఆడుతుంది. ఇంకోటి అర్థం సార్ ఎప్పుడు వేసారైనా పెడుతుండే పొందాలి నెమ్మదిగా చేస్తున్నా. ఆల్రెడీ కన్నడ మాస్టర్ని స్కూల్లో చెప్తున్నాను. సరే సరే ఫ్రెండ్స్కి ఏమన్నా మిస్టేక్ ఏదో చెప్తే ఎప్పుడన్నా హెల్ప్ చేస్తే నెమ్మది కూడా అంటుంది సార్ అందరినీ. సరే సార్. హాయ్ ఫ్రెండ్స్, కంపెనీలో జాబ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ. ఉన్నపల్లి నుంచి కిషన్పేటలో వచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక 2 బాబులు. నేను పొద్దుపల్లిలో అనుకున్నా. నేను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా చాలా కాదు. ఎప్పుడు సార్ మాట్లాడితే మర్చిపోలేదు. మేము చదువుకోవడం మేము మధ్యాహ్నం హాస్టల్ ఇస్తాను మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక నచ్చడం చేస్తున్నాను. నుంచి హాస్టల్లో వెళ్ళమని 8th 9th శివరపల్లి సిటీ లేదు, మళ్ళీ 10th గడికి వచ్చాను నేను. నాకు దేవప్రసాద్ చాలా అనుభవం ఉంది. మళ్ళీ అర్జున ప్రసాద్ రెగ్యులర్గా కలుస్తాడు, శాంతాలు కలుస్తాడు, జేసీ లీడర్గా ఉన్నారు ప్రజెంట్ గా. నేను వైస్ మినిస్టర్ చేస్తా ఉన్నాను. పొలిటికల్ కూడా పెద్ద ట్రై చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సూపర్ సూపర్. నుంచి వచ్చేవాడిని. ప్రజెంట్ గా చాతాల్లో బిజినెస్ చేస్తున్నాం. 2 పాపలు. అప్పటి మెమోరీస్
ప్రతిరోజు మేము గుర్తు చేసుకుంటాము. మా విలేజ్లో మొత్తం 17 మెంబర్స్ ఉంటాము. మా వయసు 9 మెంబర్స్ ఉంటాం. మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇక్కడ స్కూల్ ఈ వాతావరణం ఏం జరిగింది మేము చాలా గుర్తు చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి వచ్చినాం. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చేవాడిని, మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేసేవాడిని. ఇప్పుడు నేను లైఫ్ మంచిగా లీడ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మన గురువర్గం ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నాకు కొనరానిపల్లి ఈ ఫార్మర్ ఫార్మర్ అంటే చాలా గొప్పది, దాన్ని చెప్పడానికి బాధపడకూడదు. బాబు విజయం చేస్తున్నాను. నేను కొత్తపల్లి నుంచి వచ్చేవాడిని. దగ్గర మహేష్ కొత్తపల్లికి వచ్చేవాడిని. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా హైదరాబాద్. బెస్ట్ బిజినెస్ చేస్తున్నా. ఎందుకంటే నేను జిహెచ్ఎంసీలో సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దర్శన్. రెగ్యులర్ నుంచి వచ్చేవాడిని. హాస్టల్లో మధ్యాహ్నం ఈ టైంలో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను. కొంచెం బెటర్గా ఉంది. నాకు ఒక పాప ఒక బాబు. వెరీ గుడ్ దర్శన్. కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్, నాకు ఒక బాబు. వెరీ గుడ్ గణేష్. హాయ్ ఫ్రెండ్, ఇక్కడ ఉన్న అందరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే నేను 6th వరకే చదివినా, కానీ నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మరి పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బేసికలీ నేను అడ్వకేసీ చేస్తున్నా. సార్ వాళ్ళకి, టీచర్లకి అందరికీ చాలా చాలా థ్యాంక్ వీడియో సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్గనైజ్ అంటే నాకంటే పేర్లు తెలియదు, కాకపోతే అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇష్టానికి పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ కేశంపేటలోనే ఉంటుంది, కేశంపేట నుంచి వస్తుంది. ఓకే, నా పేరు శ్రీకాంత్. నేను మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ అపార్ట్మెంట్గా చేస్తున్నాను. అండ్ 10th అయిపోయిన తర్వాత నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. దివాకర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. నేను క్లాస్లో అందరికంటే చాలా చిన్నగా ఉంటుంది, బట్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని స్పోర్ట్స్ చాలా హైట్ సంపాదన ఉంటుంది. కాబట్టి నేను 10th అయిపోయిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక 4 yearsలో కరాటే నేర్చుకొని బ్లాక్ బెల్ట్ అయ్యి ఈరోజు నా దగ్గర దాదాపు ఒక 150 మెంబర్స్ని బ్లాక్ బెల్ట్స్గా రెడీ చేసి ఒక 20-30 మెంబర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజేష్ రెడ్డి. నేను కేటుపేట నుంచి వచ్చేవాడిని. ప్రజెంట్ నేను బొబ్బలకొండ అయితే ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. లైఫ్ హ్యాపీ. రాజేష్ వాడాలి సార్. మా నాన్న తర్వాత నాకు ఎంతో ఓపికతో చెప్పి మరీ చెప్పి కొట్టి చెప్పి బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. నేను ఐటీ చేసేది కరెంట్ ఆఫీస్లో వేసి దాని తర్వాత మోటోఫీల్డ్లో ట్రావెల్స్ పెట్టుకొని నడిపిస్తున్నా. మా వాటర్తో పాటు నేను ఎన్నో రోజులు మంచిగా తిని సార్తో పాటు సార్ టిఫిన్ తెచ్చేయడం, నాకు నేను తినడం, సార్ ఉంటూనే నన్ను కొని చాలా మంచిగా కొడుకుగా చూస్తున్నాను. దాని తర్వాత నేను మా సార్కి ఎంతో కృతజ్ఞతగా ఉంటుందంటే ఇది కాదు. ఐఎమ్ సో సారీ సార్, మీకు కొన్నిసార్లు హెల్ప్ చేయాలని నేను రాలేకపోయినా. ఐఎమ్ సారీ. ఇంకోటి ఏంటంటే నాకు మరి వనపల్లి గ్రామం ఆ బీసీఎస్ఎల్లో ఉండి చదువుకునేదాన్ని. నా ఎడ్యుకేషన్ వచ్చి ఎంబీఏ చేసిన. ఇప్పుడు ఫార్మర్ అగ్రికల్చర్ చేస్తున్నాను. ఇప్పుడు దూళ్ళనే నా 3 పాపలు. ఇక్కడ బీసీ యాక్షన్ కేసుపేట నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని. అప్పట్లో మేడం వాళ్ళందరూ ముఖ్యంగా అడ్వకేట్ సార్, ఆడియన్స్ సార్, ఆల్ ఆఫ్ యూ సార్. నాకు ఇద్దరు బాబులు, ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తున్నాం. నాకు మెమరీ సర్వీస్ అని పీటీ సార్
వాలీబాల్ కంపల్సరీ మన దేశం పెట్టిన చాలా గేమ్స్ వాలీబాల్ ఖచ్చితంగా కప్పు కొట్టుకునేది. మా వాలీబాల్ టీం అంటే మా కేశంపేట ఉంటుంది. అందులో నేను ఒక మెరిట్ నాకు వాలీబాల్ చాలా ఇష్టం. మా స్టేట్ లెవెల్లో వెళ్ళాను. స్టేట్ లెవెల్లో చాలా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మ చనిపోయారు. అందువల్ల నేను ముందుకెళ్ళిపోయినా. ప్రస్తుతానికి నేను ఎలక్ట్రిషన్ చేస్తున్నా యూనివర్సిటీలో లెక్చర్గా. నాకు ఒక పాప బాబు. అదే మా హాస్టల్ కూడా తెలుసు, క్లాస్ కూడా తెలుసు, లేడీస్ కానీ తెలియదు. ఇప్పుడు ఒక ప్లేస్ లాంటి అంటే అక్కడ బిజినెస్ కూడా ఇప్పుడు హాస్టల్ అలాగే సెపరేట్ కాబట్టి మనం లేకున్నా కూడా నాకు పెళ్ళైతే నాకు కొడుకు 10th క్లాసు, నా పాప వచ్చేసి 7th క్లాసు. ఇప్పటిదాకా సునీత మేడం నుంచి కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఆ రోజు ఉపాధ్యాయులు మనం గమనించేది కాబట్టి ఈ రోజు మనం ఒక క్రమశిక్షణ దగ్గర కూర్చున్నాము కాబట్టి ఎందుకంటే ఆ రోజు మనం ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులకి రుణపడి ఉన్నాము. అలాగే వారసాలు కూడా మనకు ఇంట్లో తల్లిదండ్రులు ఎలా చెప్పారో క్రమశిక్షణతో చదువుకోమని ఏదని చెప్పారో వారసాలు కూడా మన రాష్ట్రంలో మన ఫుడ్ గురించి కానీ తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు చూసుకున్నారు. ఎందుకంటే మన ఉపాధ్యాయులకు పెద్ద రుణపడి ఉన్నాం. ఇప్పుడు చదువు ఎలా ఉందంటే మనం అప్పుడు ఉపాధ్యాయులు గమనిస్తే మనం చదువు క్రమశిక్షణతో ఉన్నాం. ఇప్పుడు మన పిల్లల్ని ఉపాధ్యాయులు కొట్టి మనం పోయి చేసుకొని కాంటాక్ట్ చేసి మనం పిల్లలు ఏమేమి కావాలని చెప్పేసి టీచర్లు గొడవడి మన పిల్లలు చెప్పుకుంటారు ఇప్పుడు. కాబట్టి ఆ రోజు ఈ రోజు చాలా వ్యత్యాసం ఉంది. ఈజీగా వాళ్ళ తమ్ముడు అంటున్నాడు కొంచెం నాకు అలాగే భయం ఉండే ఆ టీచర్ మీరు పాటించాలి. చాలా ఇష్టం, చాలా అమ్మాయి మాట్లాడతాను. అదేవిధంగా నేను ఊళ్ళో నడుపుతాము. హైదరాబాద్ ప్రైవేట్గా జాబ్ చేశాను. అలాగే ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ జాబ్ చేసి ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటూ అలాగే నేను హోంవర్క్ దాకా తీసుకుని పనిచేస్తున్నాను. ఇప్పుడు ఊళ్ళో కూడా మా ఊళ్ళో వచ్చేసి 9 ఏళ్ళు. థ్యాంక్ యూ. వచ్చేవాళ్ళు నా యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో మనోడు గవర్నమెంట్ ఎలక్షన్ చాలా సవాళ్ళు వస్తాయి. నా పేరు రవి. మనకి ఏ సెక్షన్ డి సెక్షన్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మేబీ గర్ల్స్ నా పేరు వెళ్ళిపోవచ్చు. ఒక పాట పాడాలి. పాడుతున్నప్పుడు చిన్నది పెద్దది పాట డాన్స్ నేను ఎంఏ వరకు చదువుకున్నా. కాబట్టి చదువులని మనతో నడుస్తుంది. టీచర్లతో శుద్ధ టీచర్ గురించి పక్కన టీచర్ ఎప్పుడు కట్టబట్టుకొని నడువుతుంది. అయినా పర్లేదు భరించినాం. జీవనాన్ని భరించినాం. మహమ్మద్ గారు అమరావతి టీచర్ చూస్తే వాళ్ళు మనం ఇంకా 10th క్లాస్లో వెళ్దాం అనిపిస్తున్నారు. ఇంకా ప్రకాష్ సార్ అయితే ఇంటర్వ్యూ తర్వాత ప్రకాష్ సార్ ఉంటుండే. ఇంటర్వ్యూ తర్వాత మనం బొమ్మ ఇంటర్వ్యూ అయినా మనం లంచ్ తర్వాత కలిసేది. ఎందుకంటే అంత భయం అనుకుంటుంది. ఇంకా పీటీ సార్ అయితే ఏ లోపల నేనే సార్ చేస్తుంది. లోపల మీకు అటెండ్ ఇస్తారా పోరాడు అటెండ్ తీసుకొని వస్తే ఏ గురించి పడుతుంది. అట్లా ఇంకా స్కూల్ రేస్ అయితే చిరిగిపోయినా అదే తీసుకొస్తుంది పక్క. ఎందుకంటే స్కూల్ రేస్ విషయంలో చాలా చెప్తుంది సార్. ఆరుగురి సార్ అయితే సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. 365 క్వశ్చన్స్ ఆన్సర్ ఎక్కువ చూసుకోవాలి. మరి ఉపాధ్యాయులకు మరియు సాధారణకు మన విద్యార్థులకు మనందరికీ కూడా నమస్కారాలు. నా పేరు మల్లేష్ రాజశేఖర్. ఇక్కడ ఎన్టీసీ ఆటలో 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను. 10th వరకు వెళ్తున్నాను. అది మామూలుగా రూపంలోనే ఉంది. బిజినెస్ పరంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. బీసీ ఆఫ్లో
అలాగే ఉన్నారు సార్. మీ పేరు శ్రీవర్ధన్ రెడ్డి సార్ అనేది మేము ఫస్ట్ బాబు వచ్చేసి మేము 1989లో ఆస్ట్రేలియా జరిగిన నేను కోర్టు బస్సులో 2 నిమిషాలు మాట్లాడతాను తొందరగా. అయితే 1999లో నేను ఆస్ట్రేలియా జరిగిన మా ఫస్ట్ వచ్చేసి వాళ్ళ సార్ వచ్చేసి మోహన్ ప్రసాద్ సార్, ఫస్ట్ వచ్చేసి మోహన్ ప్రసాద్ సార్. తర్వాత మేము 5th 6th వచ్చిన తర్వాత రాములు సార్ అని వచ్చాడు, మోహన్ ప్రసాద్ సార్ వెళ్ళిపోయాడు. తర్వాత రాములు సార్ తర్వాత అయితే తర్వాత నేను సార్ వచ్చి మాకు మేము 6th వచ్చిన తర్వాత 6th లో చేయనప్పుడు మేము వచ్చినప్పుడు మేము అనుకునే వాళ్ళు మరి మాకు తరం మాట్లాడు కదా, మాకు స్టడీస్ ఇక్కడ మాకు అమ్మనైనా ఎవరు లేరు, మేము మాకు ఫండ్ కూడా తెలియదు అప్పుడు ఎంతమంది ఎక్కువ లేదనేది మాకు తెలియదు. చదువుకోవడానికి ఆఫ్టర్ స్కూల్కి వచ్చేవాళ్ళం. ఫుడ్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అప్పట్లో, ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ఫుడ్ ఉంది, ఓకే పర్వాలేదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది వరకు సమస్యలు ఉండవలే లేదు కాదు. వాళ్ళందరినీ ఆదరించి చాలా వరకు చాలా మంది హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం పూట లంచ్ మాత్రం ఇక్కడ తినేసి మిగతా ఇళ్ళలోకి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ చదువుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రజలు లైవ్లోనే ఉన్నారు. రెండవది వచ్చేసి సార్ మాకందరినీ ఎట్లా చూసుకునే వాళ్ళు అంటే మా తల్లిదండ్రులు ఎక్కడ ఉండేవాళ్ళు, మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళు, లోకల్ తెలియదు, అక్కడ నుంచి ఇక్కడ పెట్టేవాళ్ళు ప్రజలకు మాకు తెలుసు. మాకు ఒక కన్న తల్లిదండ్రులు కంటే ఎక్కువనే చూసుకునేవాళ్ళు. సార్ వచ్చేసి పిటి సార్ గారు నేను కబడ్డీ ప్లేయర్లో మంచిగా ఆడేవాడిని. 6th 7th వరకు పోటీ ఉన్నప్పుడు 6th లో ఓడిపోయిన 7th నుంచి నేను టాప్గానే ఆడుకుంటూ వచ్చిన. 8th 9th లో 10th వరకు పెట్టిన ముందుగా వేదికని అలంకరించినటువంటి మన గురువర్యులు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నా మిత్రులు అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ బిజీ షెడ్యూల్లో ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా శిరస్సు అందరికీ నమస్కరిస్తున్నాను. ముందుగా స్కూల్ నుంచి కొన్ని జ్ఞాపకాలు చెప్పుకుందాం. నా పేరు మహేష్. ఫస్ట్ లేవా నుంచి స్కూల్కి వచ్చేవాడిని, కానీ నేను హాస్టల్లో స్టే చేసేవాడిని. అప్పుడు 5th నుంచి 10th వరకు హాస్టల్లో నుంచి చదివాను. ముందుగా స్కూల్ గురించి ఒక టీచర్ మనకు ఇక్కడ ఉన్నారు, టీచర్. యాక్చువల్గా టీచర్ అంటే తను తినవాళ్ళు ఎవరైనా తినే వాళ్ళు సునీత టీచర్తో తను తినేవాళ్ళు అంటున్నారు. అలా ఏమన్నా సుందర మాత్రం అలాగే సుందరి గురించి ఒక చిన్న మెమరీ లేదండి. తను సోషల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు తెలియదు, ఎగ్జామ్స్ అన్నా రాశాను. మన దాంట్లో ఒక పర్సన్ పర్టికులర్ గా చెప్పవసరం లేదు. అయితే ఎగ్జామ్ లో మనకు ఒక బుక్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, కానీ అందులో వాళ్ళకి ఏ క్వశ్చన్ రాలేదన్నమాట. ఏం చేశారంటే వాళ్ళు తనకు నచ్చిన క్వశ్చన్, తను నేర్చుకున్నటువంటి క్వశ్చన్ ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తారు కదా, ప్రెసిడెంట్ తనే క్వశ్చన్ రాసుకొని తనే ఆన్సర్ రాసేశారు అన్నమాట. టీచర్ అలాగే కరెక్షన్ చేస్తూ అన్ని పేపర్స్ వెళ్ళిపోయాయి. లాస్ట్ కి ఆ పేపర్ వచ్చినప్పుడు అదే ఎక్కువ అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ క్వశ్చన్ లేదు, కానీ వీళ్ళ పేపర్లో మాత్రం ఈ క్వశ్చన్ ఏంటి డౌట్ వస్తుందా కదా, ఎవరు రానో ఆన్సర్ రాలేదు, మేడం డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి చేసిందంటే అప్పుడు అమ్మ నువ్వే క్వశ్చన్ రాసుకుంటావు, నువ్వే ఆన్సర్ రాసుకున్నావు అని చాలా ఒప్పింది. అది ఒక స్క్రీన్ అలాగే బాగా చేయాలి నేను చెప్తాను, కానీ అన్నమని చెప్తే బాగుంటుంది కదా. అలాగే గోపి సార్ కూడా మన ఫ్యూచర్ రాస్తుంటే కారణంలో సిగ్నేచర్ పెట్టుండే, ఐడియా లాస్ట్ కారణంలో సిగ్నేచర్ పెట్టుండే. ఒకవేళ ఇంగ్లీష్ రాయకపోతే ఒక పర్సన్ ఏం చేశారంటే ఆ కారణాలు సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ ఏమైందంటే సార్ మళ్ళీ కారణాలు పెడతారు కదా, సిగ్నేచర్ పెట్టేటప్పుడు అసలు సిగ్నేచర్ సార్ సిగ్నేచర్ ఏంటంటే నెక్స్ట్ పేజ్ లో వాడింది కారణం సిగ్నేచర్ కాబట్టి సార్
ఎంపీ పెట్టడం ఉంది, మీకు కూడా అక్కడ ఉంది. అది కూడా ఒక మెమరీ. అలాగే తెలుగు టీచర్ మా అమ్మ టీచర్ 10th క్లాస్ లో ఒకరిపోతారు వేస్తానండి. ఐడియా అక్కడికి అయితే కాదు ఇప్పుడు లేదా అయిపోయి ఉంటుంది అంటే పెట్టి ఉంటుంది అక్కడికి మనం లెసన్ అయిపోయినాక ఏం చేస్తున్నారంటే చదివిస్తుంది. ముందు చదివిస్తుంటే నేనేం చదవకపోవడం చదవడం వెళ్ళాలనుకుంటా, కానీ మనం చూసుకొని చదవడం అలా చూసుకుని చదివిన తర్వాత పుస్తకం చదవాలంటే 5 పేపర్స్ చదువుతాయి. నేను కూడా ఎక్కడైనా చదివేసిన ఓకేనా చదవమన్నారు కొంచెం తెలుసు. అలాగే మన ఫ్రెండ్స్ ఎంత తప్పులు చేశారో దానికి ఆపోజిట్ గా అమ్మగారు చేస్తుంది అంటే చూపు ఎదురగానే అలాగే చేస్తున్నారు. అలాగే కొంచెం టైం అవుతుందా, కొంచెం మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం లేటెస్ట్ సెమినార్ సార్ మీరు అమూల్యమైన సమస్యని కొంచెం మీ మాటలో వివరించాలని కోరుతున్నాం. దయచేసి ముందుగా మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ. సభకు చేసిన మన గౌరవ ఉపాధ్యాయురానికి మరియు గౌరవ ఉపాధ్యాయురాలు మరియు గౌరవ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఇతరులు, ఈ సభకు ఉపస్థితులైన నా పూర్వ విశ్రాంత ఎక్స్ స్టూడెంట్స్, విద్యార్థులు, నేను మొట్టమొదటి ఇక్కడ చూస్తున్నాను ఏమంటే మహిళా సంఘం వాళ్ళు ఎందుకు కొద్దిగా చదువుతున్నారు, వాళ్ళతో వాళ్ళు నా వయసు దాటిపోయింది. ఈ అభిమానం తోటి మిత్రుల జీవనను అభిమానం వాళ్ళందరినీ మిమ్మల్ని అది మా అభిమానం సార్, ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాల అంతకుముందు 25 సంవత్సరాల ఉపాధ్యాయులు, దాదాపు 65 సంవత్సరాల అనుభవం. మీ వద్ద చాలా తక్కువ విషయాలు చెప్పాను, ఇంకా చెప్పవలసింది చాలా ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు, అప్పుడు టైం ఇచ్చినప్పుడు చెప్తాం. అవసరం కోరుకుంటున్నది ఏంటంటే మీరు మీ పిల్లలు ఆయుధ ప్రాధాన్యాలు సాధించమని అందరికీ ఆరోగ్యాన్ని అవకాశం అందరికీ విద్యార్థులకు శుభాశిస్తుంది. చూడండి ఆరోగ్యంగా ఆనందంగా ఇలాగే ఉండాలని, చక్కగా భగవంతుడు మిమ్మల్ని కాపాడాలని మరోసారి ఆశీర్వదిస్తూ ఇవాళ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దాదాపు చాలా సంవత్సరాలు అండి. నేను ఇక్కడ నుంచి పురాతన ఇంకా నిలబడేలా వస్తుంది. ఆ జీపులో నాకు అమ్మ స్వీట్ లేదంటే నేను నిలబడతా ఏం కావాలి, ఎందుకంటే చేయలేదు. అట్లా అనుభవాలు చాలా ముందు స్వరంగా సాధించడంలో ఉండేవారు, ఆ తర్వాత మంచి గుర్తులు, జ్ఞాపకాలు. ఇక్కడ మనందరూ చూడండి చాలా ఆనందంగా ఉంది, చాలా అనుభూతిగా కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య నేను దాదాపు 35 సంవత్సరాలు ఉపాధ్యాయులు ఉండి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత ఒక 13 చేసి పెట్టాడైనా, అంతకంటే ముందు డిస్ట్రిక్ట్లో పనిచేసేది, అక్కడికి కూడా వచ్చాను. అంటే అదొక మంచి అనుభూతి. మీకే కాదు, మాకు కూడా ఆనందమే. మేము కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కి పోతుంది మా ఆయుష్. అంటే అంత హ్యాపీ అయింది. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అంటే చాలా మీరందరూ చాలా మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మెయిన్గా చాలా మంది
చదువుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఒక తండ్రే కాదు, తండ్రి ఒక మదర్, ఒక ఫుడ్ సైక్రాటిస్ట్, ఒక న్యూట్రిషనిస్ట్, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పోషించాలి. సాయంత్రం వరకు రకరకాల పాటలు పోషించి చేయాలి. అది కాబట్టి మదర్ అనేది హోమ్ మేకర్, గృహిణి అనేది ఒక పెద్ద పోస్ట్. దానికి తగిన న్యాయం చేస్తే చాలా గొప్ప. ఉద్యోగాలు ఉన్నప్పుడు కొన్ని మిస్ అవుతాం, పొద్దున్న చేస్తే పరిగెత్తుకోవాలి. కాబట్టి హోమ్ మేకర్ అనేది ఇట్స్ నాట్ ఏ జాబ్, ఇట్స్ ఏ గుడ్ జాబ్. తర్వాత రైతు, జై జవాన్ జై కిసాన్. రైతు అంటే మన పిల్లలకి ఇవాళ మనం వింటున్నాం అంటే లక్షాది కాలేజీ ధవళమన్నమే కానీ ఎరుపు బంగారంలో బింగబోదు. అందుకే నేను రైతును అని చెప్పుకోవడానికి గర్వపడాలి. నేను సోల్జర్ను, నేను సైనికులు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని కాపాడే వాళ్ళు, వాళ్ళు దేశానికి ముందు వెళ్ళే వాళ్ళు. ఇంకా ముఖ్యంగా మీరందరూ చాలా చిన్నప్పుడు మేము మా టీచర్స్ దగ్గర కింద తల్లులో అనుభవించిన క్రమశిక్షణ కలిగిపోయింది. నేను ఉపాధ్యాయులు అయ్యే వరకు ఇప్పుడు మీ పిల్లలు చెప్పేవారు ఇంకా తగ్గిపోతారు. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి. అత్తమామలైనా సరే, తల్లిదండ్రులైనా సరే కొంచెం వాళ్ళని గౌరవంగా చూడండి. పిల్లలు కోర్సుకు ఎలక్ట్రానిక్ మీడియాకు అడుగులు కానివ్వకండి. దయచేసి మీ పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. పిల్లలు ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు నేను చెప్పినాం. మీరు బాగా కాదు, పౌరులు అయిపోయింది. మంచి స్థాయి కావాలి కదా, మంచి మేధాశక్తి ఉండాలి కదా. కాబట్టి దయచేసి మీ పిల్లల పైన కొంచెం కఠినంగా ఉండండి, కొంచెం క్రమశిక్షణతో ఉండండి. అదొకటి. వ్యక్తి అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం చెందితే అభివృద్ధి కొంత లాభం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది అంటే మీ అందరూ ఆ కుటుంబాలు అభివృద్ధి ఏమైతుంది, ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వ్యక్తి అభివృద్ధి దేశాభివృద్ధి. మీరందరూ చక్కగా అభివృద్ధిలో రావాలని మీ తోటి విద్యార్థి అంటే సహజంగా మీ ఫ్రెండ్స్ ఏదైనా అవసరం ఉంటే ఏదో రూపంలో ధనరూపంగా అంటలేదు, మాట సాయం కావచ్చు, పని సాయం కావచ్చు, వస్తు సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, ఏదో రూపంలో ఒకరికి సపోర్ట్ చేసుకోండి. సమాజానికి మనం నేర్పిస్తున్నా సమాజం నుంచి మనం చాలా పొందుతున్నాము. మనం కూడా సమాజానికి కూడా కృషి చేద్దాము అనేది చాలా చాలా సేపు మాట్లాడినా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరోసారి ఆశీర్వదిస్తూ జై అప్పటి ఉపాధ్యాయులు అంతా కలిసిపోవడం ఎక్కువ రాదండి. ఏడెనిమిది గ్రామాల నుంచి హాస్టల్ గడపకుండా ఇలా గ్రామాల నుంచి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఇంతవరకు మేము పనిచేసిన పాఠశాలలో హైయెస్ట్ అంటే కేశంపేట. ఉన్న స్టూడెంట్స్, డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పటికీ పిల్లలు గుర్తు చేస్తుంటారు. అంత స్ట్రెంత్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ అంత స్ట్రెంత్ ఉన్నారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో 50, 60, 100. ఇప్పుడు ప్రైవేట్ పర్వేసెస్ కూడా 130. కొన్ని క్లాసులో 15 మందే ఉన్నారు. వాళ్ళకి కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాకపోతే అప్పుడు మేము అంటే అంత స్ట్రెంత్ ఉంది, కంట్రోల్ చేయడానికి కొంత కఠినంగా ఉండదు తప్పలేదు. ఇంకా చదవడం రాయడం ముఖ్యమే. ఇప్పటికి కూడా రాయడం చదవడం వెంటబడుతుంటాయి, ఇలాగే కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ దాని ప్రకారం చదవడం రాయడం వస్తే విద్యార్థి పాస్ అయిపోతాడు. కనీసం 10th పాస్ అయితే వాడు ఫ్యూచర్లో ఇంటర్లో వాడు పెద్దలు అవుతాడు కాబట్టి సెటిల్ అయిపోతాడు. మినిమం 10th సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికోసం రాత చదవడం ఇప్పటి ఎక్కువ రావడం కోసం ఎక్కువ కఠినంగా ఉంటారు. అది వృత్తిలో కోపమే ఉంటారు. సరే ఆ రకంగా నన్ను గుర్తుంచుకుంటారు. ఇవే కాదు, ఇంట్లో కూడా అట్లానే ఉంటాను నేను. మా పిల్లలు టీచర్లను కాంపిటేట్ చేస్తే టీచర్లను సపోర్ట్ చేస్తాను. మా పిల్లలు ఎప్పుడు ఎడిగేసుకుని టీచర్లను చేస్తారు.
అంటే టీచర్ పిల్లల కోసమే చేస్తారని ఏంటంటే పిల్లల కోసం ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి కలిసి ఏం చేసినందుకు ఈ మా ఆర్గనైజర్స్తో అందరికీ విద్యార్థులందరూ సభాముఖంగా థ్యాంక్ యూ మేడం. మొదటగా మన టీచర్స్ అప్రోచ్ చేసినటువంటి యాదవ్ గారు, అదేవిధంగా దివాకర్ యాదవ్ గారు, మరి ఇంకైనటువంటి అమరావతి మేడం, ఆరిఫ్ సార్, వర్ధన్ సార్, విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థి ఏం కాదు, అయితే విద్యార్థుల నుంచి మీకు ప్రమోషన్ వచ్చి మీరు మహిళలు పురుషులయ్యారు, పౌరులయ్యారు. మిమ్మల్ని తరగతి గదిలో చూసినప్పుడు ఈ ముఖాలు చాలా శుభ్రంగా ఉండి మగపిల్లలై వాళ్ళ అమ్మకాలు ఉండే, కానీ మీరంతా మారిపోయారు. మీ ముఖాలన్నీ నల్లగా అయిపోయినట్టు గడ్డకొచ్చింది మొత్తం, అంటే మీరు పెద్దోళ్ళయ్యారు. ఒకటి రెండో విషయం నేను ఏం గమనించంటే, ఇప్పుడు మనము ఆహ్వానం వచ్చినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. తర్వాత మీరు కూర్చున్న విధానం, ఏర్పాటు చేసిన బ్యాడ్జీలు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి అంటే స్త్రీలు, ఇప్పుడు స్త్రీలు వీళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లుందంటే, మీరు అందరూ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళ ఎంపీలు ఏమనుకుంటున్నారు నేను మనసులో, వాళ్ళు అనిపిస్తుంది. ఒకరు వాళ్ళ కీలు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతుల పెట్టుకున్నటువంటి ఆభరణాలు, వాళ్ళు ఎంత చక్కగా విద్యార్థులు అంటే నేను అమ్మకాగా ఉంటున్నాను కనుక చాలా అప్డేట్ అయ్యింది. కేసీపీ అంటే నేను 91, 92, 93 ఆ వచ్చినప్పుడు కేసీపీ చాలా అన్ని విధాలుగా ఆ ప్రాంతం మారిపోయింది. ఈ ప్రాంతం అంతా కమర్షియలైజేషన్ అయ్యింది. అంటే కమర్షియల్ అయినాక ఏమైందంటే మానవత్వం నశిస్తుంది. అంటే డబ్బు పైన రోజు పడ్డ తర్వాత తల్లిని, అక్కకు, చెల్లెల్ని ఎవరైనా సరే అదే ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ చెల్లెలు కంటే ఒక ₹1 కోటి అంటే పండుగ నుంచి వీసే పరిస్థితి ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. చెల్లెలు కూడా అన్నం తమ్ముడు చూసే పరిస్థితి లేదు. కనుక ఈ యొక్క క్లిష్టమైనటువంటి వాతావరణంలో అమరావతి పంచదవుతుంది. ఈ క్లిష్ట వాతావరణంలో, క్లిష్ట పరిస్థితుల్లో మనము ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకు మానవ విలువలను నేర్పేటటువంటి ఆవశ్యకత ఉంది. మీరు ఏమన్నా అంటే చాలా విసిగిపోయింది. పరిస్థితి ఉంది. అయినప్పటికీ నేను కొన్ని చెప్పాలి, దూరం విషయం కనుక చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం మీరందరూ ₹1,00,000 10 లక్షలు ఖర్చుగా చేసేటటువంటి విద్యార్థులు పూర్వక అందరూ అనేటువంటి ఇవ్వాలి వచ్చే అవకాశం కూడా లేదు. అందుకని ఇది అమూల్యమైనటువంటి చాలా విలువైన సమయం కనుక ఆ సమయంలో ఏం చేసినట్టు ముఖ్యంగా నేను చాలా ఆత్మీయ సమయానికి వెళ్ళాను. పెద్దవేలి తర్వాత నవపేట మండలం చాలా విలేజ్, కానీ ఇంకా పర్సెంటేజ్ మరి ఆ పిల్లలు కూడా ఇంకా ఉత్సుకతతో వచ్చేటువంటి వాళ్ళు లేరు కనుక వారి ముఖ్యంగా వాళ్ళ అమ్మాయిల వల్ల భర్తలకు వాళ్ళకు ప్రత్యేక అభినందన తెలియజేసి, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వచ్చింటారు కనుక, ఎందుకంటే మనకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు, మనకు ఆధార్ విజయం ఉంది. వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పిస్తారు. వాళ్ళు ఒప్పించి ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేసి లేకపోతే అని చెప్తే విశ్వాసంతో వాళ్ళకి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఓకే, సంతోషం. ఏదేమైనా మీరందరూ చాలా ఎక్కువ వచ్చినందుకు సంతోషము. నేను 2 లేదా 3 నిమిషాలు నా ఉపన్యాసం ముగిస్తాను. ఎందుకంటే చివరి వ్యక్తి కావచ్చు, ఈ వేరే వాళ్ళకి అందుకే ఇచ్చిన నేను ఏమేం పాత్ర అంటే నేను 2 లేక 3 పద్యాలతో ఉన్నా, మీరు వినాలి, ఒక ఏక పాత్ర చేస్తారు, మీరు చూడాలి. ఆ తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? అయితే ద్రౌపది ఉప పాండవులను సంహరించిన తర్వాత ఆమె అశ్వత్థామని అంటారు. ఏం చెప్తా అంటే ఉద్రేకం శస్త్రదై మితాపని లేదు
ఇంకా ఇంకేం చేశారు? లంకానగరంలో సీత తీసుకుపోయి అశోకవనంలో ఉంచారు. ఈ రాముడు పరమ సుందర సందన అక్షీణ కమల కటాక్ష వీక్షేడి దక్షిణార్థంగా తమ అటమన నవాద నినాద వినోద ప్రమోద నందీశ్వర ప్రింగీశ్వర చందీశ్వర పూర్ణ పరమేశ్వర కన్నుల సువాసనాంశ తమ పూర్వం వేద పరోమలే పరమ వ్యాయ కమల ప్రసాద పదములే దుర్గ పరిపూర్ణ లంకాపుర సామ్రాజ్య ఏక చంద్రాధిపతిగా పాలించుచుండి చిత్ర చిత్రాన్ని చిత్ర శిల్ప రచనా చిత్ర పుష్పక విమానంలో నిర్మించింది అర్జునుడికి దశరథుడు ఈ సతశాంతంలో వ్యాపింపజేసింది. నారాయణ 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 పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషకర విషయం. మరి 20 సంవత్సరాల జ్ఞాపకాన్ని చెప్పుకోవాలంటే నేను ఒకటే అవకాశం చెప్పగలను. నాకు ఇష్టం చాలా అనుబంధ సంబంధం. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ప్రతాప్ సార్ తప్ప మిగతా వారు చాలా సుపరిచితులు. నా విద్యార్థులు ఎవరైనా హాస్టల్ రాలేదంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నేను సార్ ఎక్కువ కొండారెడ్డిపల్లి వాళ్ళు విద్యార్థులు మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసిపోతుంది. ఏమావిడి తర్వాత బోధనపల్లి పిల్లలు కొన్నాటిపల్లిలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మధ్యాహ్నం 4-5 గంటలకి స్కూల్కి వస్తే నాకు కనపడకుండా ఎన్నికి వెళ్ళిపోతుంది వాళ్ళు కొన్నాటిపల్లి. అంతే అయినా సరే అప్పటి జ్ఞాపకాలు చూసుకుని కానీ 20 సంవత్సరాల అనుబంధం ఈ రోజు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం. పేరున అందరికీ శుభాకాంక్షలు. ఇక ముందు కూడా మీరు నిర్వహిస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించండి. మేము కూడా సహకారం చేస్తామని ఈ నిర్వాహకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్ గారు మాట్లాడేసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ 2005-2010 తరగతి బ్యాచ్ ఆత్మీయ వెళ్ళడానికి టీచర్స్ అందరూ కూడా అంటే మీతో పాటు మీ టీచర్స్ కూడా మేము కలుసుకొని చాలా సంవత్సరాలు మేము కూడా కలుసుకొని వెంటనే సునీత మేడం పక్కన రేవణంలో చేస్తాం, మేము దద్దయ్య చేస్తాము. మేడం ఆల్రెడీ వచ్చినాం. మిగతా చాలా లెవెల్ కూడా లేదు. దివాకర్ సార్ మొన్న లాస్ట్ వెంటనే పెట్టినప్పుడు సార్ కూడా వచ్చాడు. అప్పుడు న్యూస్ అయ్యింది. తర్వాత రజనాథ్ సార్ నాకు తెలియదు. నేను వచ్చేసరికి సార్ లేనట్టున్నాడు. పరిచయం చేస్తాను అమరావతి మేడం, తర్వాత అద్భుతం సార్, తర్వాత నిలబెట్ట సార్ బాగా క్లోజ్. కాబట్టి ఇంకా చాలా మంచి కార్యక్రమం ఇది. దాదాపు 20 సంవత్సరాలు విద్యార్థులందరూ కూడా ఒకటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సృష్టిలో చాలా స్నేహబంధానికి ఎక్కువ విలువ, అన్ని బంధాలు స్నేహంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి స్నేహితుల మధ్య ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, ఎంతమందికైనా మాట్లాడుకోవచ్చు. ఆ బంధం ఎప్పటికీ కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి యాక్చువల్గా స్కూల్లో అక్కడి నుంచి కూడా మన స్కూల్కి వెళ్ళి
స్కూల్ నుంచి ఇక్కడ రావడం కూడా చాలా బాగుంది. ఆర్గనైజేషన్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీతో నాకు తక్కువ కాలంలో పరిచయం ఉన్న మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరీ థ్యాంక్స్ సార్. నేటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మాకెంతో సంతోషంగాను గర్వంగాను ఉంది. ఎందుకంటే సుమారుగా 35 సంవత్సరాల ఉంటున్న మీరు ఇప్పటికీ ఉపాధ్యాయుల పట్ల, టీచర్ల పట్ల ఇంకా ఆనాటి జ్ఞాపకాలు, అంతకంటే మించి ఇంకా ఆ ఉపాధ్యాయులపై ఉంటున్న మీకు ఉన్న గర్వాన్ని చాలా గొప్పగా నేను భావిస్తున్నా. తర్వాత మన విద్యార్థులు కొంతమంది అన్నారు, మీరు అప్పటికి కొంచెం పెద్ద చేంజ్ కాలేదు సార్, ఏంటి ఎవరైనా మందులు కాదు, మందు అయితే ఏముండదు కదా నాకు, మందు ఉన్నది కూడా ఎవరికైనా, లేకపోతే కొద్దిగా వాకింగ్ చేయండి, మీరు కూడా కొంత ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మీరు కొంత ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మెచ్యూరిటీతో ఉన్న పౌరులుగా ఉన్నారు. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే మీరు మీ పిల్లల విద్య పైన కొంత కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నా సమయానికి ఇంటికి వెళ్ళండి. అవసరం మా సమయం పరిగెడదు, అప్పుడే వదలకండి. సుమారుగా ఎంత పడుతున్నప్పటికీ 5-6 గంటల ఇంటికి వెళ్ళండి. పిల్లల చదువుబాటు కొంత శ్రద్ధ తీసుకోండి, మీరు తీర్చిదిద్దాల్సింది. కాబట్టి అక్కడ కొద్ది కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మన పిల్లలు కొంత అంటే అది కంప్లైంట్ అనేది మనం కొట్టలేదు, అప్పుడు అట్లా కొట్టే ఇంట్లో కొట్టినారు. ఎందుకంటే ఆ కొట్టే డ్యూటీలో నాదే ఎక్కువ, లేకపోతే కొంత ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సింది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి మనోడు కూడా మన మేము హాస్టల్లో ఉంది సార్. కొత్తపేట స్కూల్లో చెప్పకుండా కొత్తపేట వాలీబాల్ ఆడినాము, ఓడిపోయి ఇచ్చినాం. అందుకే మమ్మల్ని నుంచి కొట్టింది సార్. అది ఓడిపోయింది మీరైనప్పటికీ ఓడిపోయింది మన స్కూల్ అంతా అన్నట్టు నేను భావిస్తాను. అదే మీరు గవర్నమెంట్ అంటే మేమే వస్తాం, మీతో వస్తాం. ఓడిపోవడం తప్పేం కాదు, లేకపోతే గెలిచే అవకాశాన్ని మీకు చేసుకున్నాం మేము. ఆ ఉద్దేశంతో కొంచెం పనిష్మెంట్ ఇచ్చిందా. జనరల్గా ఎవరిని కావాలని పనిష్మెంట్ ఇవ్వము. ముఖ్యంగా నువ్వు కొండరెడ్డిపలైనా, లేమావిడైనా, హైదరాబాద్ అయినా టైం మనం దాంట్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ విషయంలో కొంత అమ్మాయిలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. చాలా అమ్మాయిలు కూడా గట్టి కొట్టారు. చాలా వరకు అంత గట్టిగా కూడా వచ్చినాయే కొడతాం, కొట్టింటాం. అదే కొట్టింటాం. అయినప్పటికీ కొంత విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే కొంత సీరియస్గా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం అప్పుడు ఉండే. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, స్కూళ్ళలో కూడా టీచర్లు ఎవరు ఉండరు. ఇప్పుడు స్కూళ్ళలో ఏ టీచర్ ఏ విద్యార్థులు కొట్టేది. ఇంతకుముందు ప్రతి టీచర్ కొట్టేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పీటీ సార్ కొట్టుతున్నారు. పీటీ సార్ కొట్టుతున్నప్పుడు నేను పీటీ సార్ ఉన్న అప్పుడప్పుడు కొట్టేవాడు. ఆ తర్వాత కొంత దాని తర్వాత ఏ పీటీ సార్ కూడా కొట్టదు. ఇప్పుడు ఎన్నో కొట్టాలి. ఇప్పుడు ఆ ఎక్కువ కొట్టాలన్నప్పుడు నేను పీటీ సార్ నుంచి ఎక్కువ ప్రమోషన్ అయిపోయాడు. మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా కొంత పనిష్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు కొంచెం నేను ఎక్కువ వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఎక్కువ కూడా ఉంటాను. ఇంకా మ్యాక్సిమం తగ్గించుకుంటున్నాం పనిష్మెంట్ అనేది వాళ్ళకి. ఎందుకంటే ఆయన వచ్చి వచ్చే ఏది కాదు. అయినప్పటికీ
చివరిగా మీరు మమ్మల్ని పిలిచి మీ ఆధారములను మళ్ళొకసారి మా పండుగ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. అందరికి నమస్కారాలు. ఎందుకు చెప్పండి కొట్టట్లేదా? నువ్వు ప్రోగ్రామ్ బాగా చేస్తే నచ్చితే వాళ్ళే చెప్పండి కొడతారు. ఓకేనా? రెడీ స్టార్ట్. నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, నీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. రెడీ స్టార్ట్. నువ్వు ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ అన్నమాట. హైదరాబాద్ అంటే పక్కన అన్నమాట. సరే, హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడుంది? చిరంజీవి ఉందా? మరి చిరంజీవి గారు ఎక్కడుంది? మీకు ఉందా? అలా కాదు, మీ ఇల్లు ఎక్కడుంది? చిరంజీవి గారు ఎక్కడ? సరే, మీ ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎదురుగా ఉన్నాయా? దిగ్గ సమాజం తదుపరి మహేశ్వరంలో పడతావు. కొంచెం గట్టిగా అలా. ఎందుకు? ఎల్బీనగర్ పోవాలా? అందుకే ఇంటర్వ్యూలా. సరే, నేనేం చెప్తానో అది చెప్తావా? స్టార్ట్. నేను అందగాన్ని. వెరీ గుడ్. నేను మంచివాడిని. ఎందుకు పనికిరాని ఎదవని అందరూ తెలుసా? నువ్వు అందరికీ చూడలేదు. ఓకేనా? సరే, మీ డాడీ ఏం చేస్తాడు? పెద్ద జాబ్ చేస్తాడా? బాగా సంపాదిస్తున్నాడు అన్నమాట. సరే, స్టార్ట్. సా రి గా మా పద ఎక్కడికా? ఇలా కౌంటలేదు. రైట్ రైట్ స్టార్ట్. ఫస్ట్ పాట ఏంటంటే తెలుగు హిందీయా? సరే, ఫస్ట్ పాట శివరంజని. ఇంకో పాట హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. నాకు సరే, నమ్మవేమో గాని అఖిల బిర్యానా నేలపై వాలింది అలా వాడు. సరే, ఒక లవ్ సాంగ్. ఓకేనా? ఓకే స్టార్ట్. నాకు నువ్వు, నీకు నేను అనుకుని పెట్టుకోవాలా? సరే, కుడి కన్ను కొట్టగానే గుర్రాని, ఎడమ కన్ను కొట్టగానే ఎర్రని, మరి రెండు కన్ను కొట్టగానే గుర్తుగా. సరే, అలా కాదు, తెలుగు పాటని కౌంటర్ వేసుకో కదా, హిందీ పాట పాడతామా? కహో నా ప్యార్ హై, కహో నా ప్యార్ హై, యమునా బోలా. సరే, పైన పాడతాను. దిల్ దీవానా. సరే, ఇలా కాదు కానీ ఓకే. నీకు ఫోన్ నెంబర్ ఉందా? సరే, వెళ్తే పాస్టర్ నెంబర్ చెప్పు. చెప్తా. 00 ఏంటి అంటే జీరోలో ఉన్నాయి. కొత్త సీరీసా? సరే, ఇంతకు బ్యాంక్ పెట్టినట్టు ఇప్పుడు కిడ్స్ అంతా చాలా షార్ప్ అయ్యారు కదా, మొబైల్ పట్టుకొని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పని ఏమంటున్నారు? యాప్లు అంటారా?
20. Pushpalaya 19, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అక్క ఇచ్చిన ఓకే ఇంతే ఎనర్జీ తోటి గేమ్ ఆడాలి మొత్తం నాకు వినాలి ఓకే సో మీ
ಪರಿಮಳದಲ್ಲೇ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಬಿಲ್ಲಿ ಚೆಲಿಮಿಗೆ ನೆಲವೈನ